రేపే 90% లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయాలని ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశించారు. సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో మొత్తం 65,18,000 మంది పెన్షన్ల లబ్ధిదారులు ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వం 4,400 కోట్ల నిధులను ఇప్పటికే విడుదల చేసింది. ఇక పెన్షన్ల పథకానికి సంబంధించిన పేరును ఎన్టీఆర్ భరోసాగా పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం పెనుమాకలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఏపీలో పెన్షన్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. రేపు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలోనే స్వయంగా సీఎం చంద్రబాబు లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి పింఛన్ డబ్బులు అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్కు సీఎస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రేపు ఉదయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు. అందుకు ముందుగానే డబ్బులు బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకుని ఉంచుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక పెరిగిన పెన్షన్ 4,000తో పాటుగా గత 3 నెలల బకాయిలు 3,000 కలిపి లబ్ధిదారులకు 7,000 రూపాయలు అందనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఎన్టీఆర్ భరోసా పేరుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లకు సంబంధించినటువంటి అంశంపై ఇచ్చినటువంటి హామీలో భాగంగానే పెద్ద ఎత్తున పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే రేపు ఉదయం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఎక్కడా కూడా లేనటువంటి విధంగా తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి నేరుగా సంక్షేమ పథకానికి సంబంధించినటువంటి పెన్షన్లు పంపిణీ చేయడం కూడా ఒక సంచలనంగా భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి పెన్షన్ పంపిణీకి సంబంధించి ఇప్పటికే యంత్రాంగం మొత్తం కూడా సిద్ధమైంది. శనివారం అంటే నిన్ననే మొత్తం పెన్షన్ సొమ్ముకు సంబంధించినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు మొత్తాన్ని కూడా సంబంధించినటువంటి అప్పచెప్పారు. ఎందుకంటే ఈ రోజు ఆదివారం వచ్చింది, మళ్ళీ చట్టానికి సోమవారం పొద్దున్నే పెన్షన్ ఇవ్వడానికి కొంతవరకు ఉంది. కాబట్టి శనివారం నాడు అంటే ఒక రోజు ముందుగానే పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి సొమ్మును సచివాలయ సిబ్బందికి అందజేశారు. రేపు ఉదయాన్నే ముఖ్యమంత్రితో సహా సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కలిసి ఉమ్మడిగా ఒక్క రోజులోనే సామాజిక పెన్షన్లను పంపిణీ చేసేటువంటి విధానాన్ని పూర్తి చేయాలని చెప్పి ఒక లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. మరి కాసేపు అంటే రేపు ఉదయం పూర్తిగా 6 గంటల తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున సామాజిక పెన్షన్ పంపిణీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున నగలు కూడా ఇప్పటికే సిబ్బందికి అందజేసినటువంటి సిబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో ఇక పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏదైతే ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందో 3,000 రూపాయల పెన్షన్ కూడా ఏదైతే 3 నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఆ 3,000 రూపాయల పెన్షన్ తో పాటుగా 1,000 రూపాయలు పెంచినటువంటి పెన్షన్ 4,000 రూపాయలు ప్లస్ 3,000 రూపాయలకు సంబంధించినటువంటి నగదు మొత్తం కలిసి 7,000 రూపాయలకు సంబంధించినటువంటి సామాజిక పెన్షన్ ని రేపు ఉదయం పెద్ద ఎత్తున కోలాహలమైనటువంటి వాతావరణంలో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు జరిగాయి. రైట్, థ్యాంక్ యూ హరీష్.